మొదలెడదామా? ఓకే అనట్లేదేంటి ఆడియన్స్? మైక్లో నుంచి మీకు లైవ్లో లీక్ అయిపోయింది అనుకుంటున్నారా? నేనే వస్తున్నా. భయ్యా ఎవరు జిమ్మి అంటున్నావు? కొట్టండి చప్పట్లు, వేయండి ఈలలు, చింపండి టిక్కెట్లు. దీనికోసమే కదా శైలేష్ గారు లాంటి వాళ్ళు, శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళు సినిమాలు చేసేది. ఇదే ఈ ఉత్సాహం కోసమే, ఈ ఇన్స్పిరేషన్ కోసమే సినిమాలు చేసేది. ఎంత కష్టమైనా సరే, ఎంత నష్టమైనా సరే, మన కథని మనం వెండితెర ముందుకు తీసుకొని రావాలి అనేటువంటి తపన కలిగేది ఎక్కడి నుంచి? ప్రేక్షకులు మీ దగ్గర నుంచి. కమాన్ కొట్టండి చప్పట్లు. కొంతమంది బాగా మధ్యాహ్నం తిన్నట్టున్నారు, గట్టిగా వినిపించడం లేదు చప్పట్లు. పర్వాలేదు, నైట్ ఫాస్టింగ్ చేయండి. సో సిరి క్రియేషన్స్ బ్యానర్ పైన శిరీష సిద్ధం ప్రొడ్యూసర్గా, శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో. వేర్ ఇస్ మిస్టర్ శ్రీకాంత్? ఎక్కడున్నారు? ఓకే, ఒక్కసారి శ్రీకాంత్కి గట్టిగా చప్పట్లు కొట్టండి, బికాస్ దట్ ఈస్ ద మ్యాన్ హూ మేడ్ దిస్ హ్యాపెన్. February 3rd ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటే దాని వెనకాల అంతా ఇంత కష్టం కాదు. సో సిద్ధం శ్రీకాంత్, హార్టీ కంగ్రాచులేషన్స్. అలాగే మెలడీ బ్రహ్మ మణిశర్మ గారి అద్భుతమైనటువంటి సంగీతం అని చెప్పక్కర్లేదు, అది సంగీత ప్రియులందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అలాగే త్రిగుణ్, శివ, మేఘ, మాయా, అజయ్, ఇంతమంది బ్యూటిఫుల్ తారాగణంతో. అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్, ఆల్ టైమ్ ఫేవరెట్ యాంకర్, మనమైతే ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ చిన్ని చిన్ని ఆశ. అబాబాబా, అసలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరినటువంటి పాట. అలాగే కొన్ని ఫేసెస్ అసలు బోరే కొట్టవు తెలుసా. ఒకటి మధుబాల గారు, ఒకటి సుమ గారు. అప్పుడప్పుడు మన డప్పు మనం కూడా కొట్టుకుంటూ ఉండాలి. సో అలాంటి మధుబాల గారు అండ్ వర్సటైల్ యాక్టర్ తనికెళ్ల భరణి గారు, ఇలా ఎంతోమంది తారాగణంతో February 3న మన ముందుకి వస్తున్నటువంటి సినిమా ప్రేమ దేశం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ట్రైలర్ కన్నా ముందు వచ్చేటువంటి టీజర్ లాగా, రిలీజ్ కన్నా ముందు వచ్చేటువంటి ఈ ప్రీ రిలీజ్ లాగా మీరందరూ రెడీగా ఉన్నారు. మనం ముందు మూవీలోని ఒక గ్లిమ్స్తో కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాము. లెట్స్ హ్యావ్ ద గ్లిమ్స్ ప్లీజ్. శ్రీకాంత్, డైరెక్టర్ శ్రీకాంత్ అని అలా పడినప్పుడు, అందరూ చప్పట్లు కొడుతున్నప్పుడు మీ మనోభావాలు ఏంటి? ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు తెలుసు 10th ఎగ్జామ్ రాసేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి స్టూడెంట్ లాగానే ఏ డైరెక్టర్కైనా ఉంటుంది. హిట్ టు అప్పుడు శైలేష్ గారు కూడా అదే ఫీల్ అయి ఉండుంటారు, అంతే కదా శైలేష్ గారు? అసలు ఈ ప్రేమ, ఇది ఎప్పటికీ బోర్ కొట్టినటువంటి ఒక టాపిక్ అండి. నేను ఈ చూస్తున్నప్పుడు అనుకున్నాను అనమాట, నాకు కూడా పెళ్ళయి 19, 20, 20 సర్లే వద్దులే, ఇప్పుడు అవన్నీ లెక్క పెట్టుకుంటే మన ఏజ్ బయటకు వచ్చేస్తుంది. కానీ అసలు ఆ ప్రేమ అనేటువంటి ఆ టాపిక్ ఉంది చూసారా, రాజుల కాలం నుంచి ల్యాప్టాప్ల కాలం వరకు ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రేమించుకున్నా ఎప్పటికీ బోరు కొట్టనే కొట్టదు. పైగా ఇది ప్రేమ దేశం. ఆల్రెడీ మనం ఒక ప్రేమ దేశం చూసాము, మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత మనల్ని ఆ దేశంలోకి తీసుకెళ్ళబోతున్నారు. ఒక్కసారి ఆ దేశం మళ్ళీ విజిట్ చేద్దాము. లెట్స్ హ్యావ్ ద టీజర్ ప్లీజ్. సో జస్ట్ ఎప్పుడైతే అక్కడ కనిపించారో అలాగే ఇక్కడ కూడా కనిపించేసినటువంటి మధుబాల గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. అండ్ శైలేష్ గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. మధుబాల గారు, వెరీ హ్యాపీ మేము మళ్ళీ మిమ్మల్ని ఈ సినిమాలో చూడబోతున్నాము. కానీ ఇందాక చెప్పినట్టుగానే రోజా సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది మాకు అనవసరం, కానీ మీ గ్లామర్ అసలు చెక్కు చెదరలేదండి, సేమ్ టు సేమ్ నాలాగానే. ఐ డోంట్ నో, కొంచెం భగవంతుడి సృష్టిలో కొన్ని మెడికల్ మిరాకిల్స్ ఉంటాయి, అందులో మధుబాల గారు ఒకరు, ఇంకొకరు. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ మేము వాయిస్ ఓవర్లో వేసుకుంటాం తర్వాత ఎడిట్ చేసి. ఓకే, సో ఒక బ్యూటిఫుల్ లిరికల్ వీడియో
మణిశర్మ గారు అంటే అటు మాస్ బీట్స్ ఇచ్చేస్తారు, ఇటు మెలోడీ బీట్స్ ఇచ్చేస్తారు. అందుకనే ఆయన అసలు మెలోడీ బ్రహ్మ. ఈ తెల్లవారుదేను స్వామి అనేటువంటి ఆ పాటని ఎంత అందంగా కంపోజ్ చేశారో అంతే అందంగా అంజనా సౌమ్య అండ్ అనురాగ్ కుల్కర్ని పాడారు అండ్ అలా రాజు రాశారు. ఆ పాటను ఒకసారి మళ్ళీ చూద్దాము. లెట్స్ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్. బ్యూటిఫుల్ లవ్లీ సాంగ్ ఫ్రమ్ ప్రేమదేశం. గువ్వల బాలరాజు గారికి హార్దికమైనటువంటి స్వాగతం పలుకుతున్నాము, ఎమ్మెల్యే గారికి హార్టీ వెల్కమ్. అండ్ సచ్ బ్యూటిఫుల్ నంబర్. అదేమిటో అసలు ఆ ప్రేమ సాంగ్లో ఉండేటువంటి మత్తు గమ్మత్తు ఏమిటో తెలియదు, కానీ ప్రేమలో లేని వాళ్ళని కూడా ప్రేమలో పడిపోయేలాగా చేస్తుంది కదా. అవునవును, తల బాగా ఊపుతున్నావు. అలాగే ప్రేమలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళని మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్రేమిస్తే బాగుంటుంది కదా అని అనిపించేలా చేస్తుంది. పెళ్ళై చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఆ ప్రేమ రోజుల్ని గుర్తు చేసుకుంటే బాగుంటుంది అనిపించి ఆ ఫీల్ని కలిగించి చూసారు ఆ సాంగ్. దాట్ ఈస్ బ్యూటిఫుల్. మణిశర్మ గారు, యు ఆర్ సింప్లీ సూపర్. సో ఇప్పుడు ఈశ్వర్ మాస్టర్ అండ్ టీమ్ పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు సినిమాలోని ఒక హిట్ నంబర్తో. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. Today's event is organized by UV Media Entertainment at your doorstep. ఎందుకమ్మా అన్ని లైట్లు ఆపేశారు? కొన్ని వేయండి. ఓకే, రెడీ? లెట్స్ స్టార్ట్ ద మ్యూజిక్. ఈశ్వర్ మాస్టర్ రెడీ? రెడీ. 1 2 3 గో.
some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, but I don't wanna jinx it, baby. Let's not get ahead of my time. Oh, but I don't wanna miss you, baby. So I stand up and speak my mind. Oh. You're chilling in the rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Baby, you give me ice and fire. You're channeling wind and rain. You're some kind of butterfly. By my appetite, don't leave me here high and dry. Oh, 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 లోకంలో నా అంతం నువ్వే, అందానికి హృదయం నువ్వే, నాకే అంతావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మగా జతవ్వనా. థ్యాంక్ యూ మాయా. థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రేమదేశంలోని పాట పాడతావు అనే ఆశగా ఎదురు చూస్తూ ఉంటే సడన్గా సినిమాలో ఒక ట్విస్ట్ ఇచ్చావు, చూసావు. ఇది బాగుంది, వెరీ నైస్. ఇదే ఇన్స్పిరేషన్తో నన్ను నన్నుగా ప్రేమించనా, తర్వాత లాస్ట్ ఏంటి, నిన్ను నిన్నుగా ప్రేమించనా. నాతో త్రిగుణ్ పాడాలి. గా త్రిగుణ్ నాతో పాడురా. నాతో పాడు అంటే నాతో పాడమని కాదు, నా అనే అక్షరంతో పాడు అని. ఓ తెలుగు భాష. Tell him also to start it with Yeah, you have to sing from with na. Ready? And your time starts now. Hey Maya, where are you going? You can't run away. You started Antakshari, no? Wait. కాదు, నువ్వు పాడుతున్నావు అని పారిపోతుంది. ఉండు, ఇక్కడ నేను ధైర్యంగా నిలబడలే. ఉండు, పాడు. నీతో పాడచ్చా? సరే, నాతోనో నీతోనో ఎవరో ఒకళ్ళతో పాడు. నిన్ను వీడని నీడను నేనే. ఇట్లా మమ్మల్ని సినిమా మొత్తం హాంట్ చేసిన మాయా. ఎంతకన్నా పాడితే పారిపోతారు. వీడని నీడను నే. ఓకే, శివ నే. రా శివ, నే రా శివ రా. ఇది స్టార్ట్ చేసింది మాయా. కమ్ రండి. కానీ త్రిగుణ్ కరెక్ట్ సాంగ్ పాడావు. అది పాడగానే భయం వేసింది తెలుసా. యా, నైస్ సాంగ్. శివ నాతో పాడండి. సింగింగ్ అంటే కష్టం అండి. అంటే మొన్నే ఇక్కడ అందరూ ఇష్టంగా వింటున్నారు. లిరికల్ వీడియో చెప్పరా? ఏదో కష్టమైనా సరే మేము ఇష్టపడి వింటున్నాం.
అందుకు తిరిగి అంటే ఓన్లీ నా అంటే సరిపోద్దు. అనండి. వద్దులేండి మేడం. నా అనండి. నా చాలు నా 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 వెరీ గుడ్. Thank అజయ్ వచ్చేయ్ ఆ మిగిలిన నా నువ్వు పాడు. అజయ్ సెన్సర్ పాటలే పాడాలి తెలుసు కదా, సెన్సర్ పాటలే పాడాలి. లాస్ట్ టైం పాడినందుకే ఆ చెయ్యి ఎవరో దాని ఎఫెక్టే అక్క, అందుకే పాడక ఒక పిల్ల ముందు ట్రై చేసిన ఇదైంది. ఆ పిల్ల ఇట్లా పాట కాదు అసలు నీ సంగతి చెప్తా నిందా మామూలుగా లేదు రెస్పాన్స్ అక్కడ. నేను చాలా మంచిదాన్ని. నేను ఓ నీ అమ్మ, ఈ పిల్ల నా పిల్ల ఈ మూవీలో నువ్వు పాడే 4 లైన్ లేదో మన సినిమా పాట పాడచ్చు కదా నీ. సరే నువ్వు పాడైతే మన సినిమాలో పాట. నేను పాడితే మామూలుగా ఉండదు. అయితే మామూలుగానే ఇప్పుడే యాక్చువల్లీ ఏఆర్ రెహమాన్ సార్ నాకు అవకాశం ఇచ్చారు, కానీ 20 years నేర్చుకొని రమ్మన్నారు. సో ఇంకా నేర్చుకుంటున్నాక, సో అయిన తర్వాత నేర్చుకోగానే పాడేస్తా. సరే ఒకటి పాడేసి వెళ్ళి ఇప్పుడు. అది అప్పట్లో ఇంగ్లీష్లో ఒకటి పాడినా, అది మళ్ళీ తెలుగులో ట్రై చేస్తా. జానీ జానీ ఎస్ పాప అని. అది అంటే యాక్చువల్గా నేర్చుకుంటున్నా. మీకు ఇలా కాదు, ఏవి ఆ చిట్టీలు ఇలా ఇవ్వు. మీరు ఇలాంటివన్నీ చేస్తారని చెప్పే మీ అందరికీ తలా ఒక చిట్టి తీసుకొని వచ్చాను. తీసుకోండి ఏదొస్తే అది. మీ కర్మ ఈజ్ అ బూమరాంగ్. ఓపెన్ చేయండి. ఆహా ఎంత మంచిది వచ్చిందో. తెలుగులో లేదా మీకు మలయాళంలో తమిళంలో వచ్చిన ప్రేమ అన్న టైటిల్స్ ఒక 10 చెప్పండి 20 సెకండ్లో. సినిమా టైటిల్స్ ప్రేమ. మన ప్రేక్షకులు చెప్పేస్తారు, చెప్పండి. ప్రేమ ప్రేమ దేశం, ప్రేమించి మంచి, ప్రేమ దేశం, తర్వాత ప్రేమించు, యా ప్రేమించు, ఇంకోటి ప్రేమించి, ప్రేమించిన, ప్రేమిస్తా, ప్రేమించాక, ప్రేమిస్తూ ఉంటా. అయిపోయింది. వెరీ గుడ్, నైస్. ఐ లవ్ యూ. ఇండైరెక్ట్గా ఎవరికో హింట్ ఇస్తున్నట్టుంది. హలో, ఎవరికి? ఇండైరెక్ట్ కాదు, చాలా రోజుల నుంచి మీరు తను బిర్యానీ ఎవరు తినడానికి తీసుకెళ్తారు హైదరాబాద్లో, వాట్ యూ లైక్ అబౌట్ హైదరాబాద్ అని అడగండి. అసలు చాలా ప్రెస్ మీట్లో వాట్ యూ లైక్ అబౌట్ హైదరాబాద్? బిర్యానీ అండ్ తెలుగు ఓన్లీ ఐ లవ్. యూ లవ్ తెలుగు, యూ లవ్ లిసనింగ్ టు తెలుగు యాజ్ ఆఫ్ నౌ. దెన్ తెలుగు బాయ్స్ క్లియర్గా చెప్పు. తెలుగు బాయ్స్. మీది ఏ ఊరు? ఏ ఊరు? యు ఆర్ ఫ్రమ్ విచ్ ప్లేస్? ఐ యామ్ ఫ్రమ్ చెన్నై. యు ఆర్ ఫ్రమ్ చెన్నై. ఓకే, సో తెలుగు బాయ్స్ గుడ్, తమిళ్ బాయ్స్ గుడ్. అమ్మో పెద్ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తున్నాను రా. ప్లీజ్ ట్విట్టర్లో నన్నేం అనకండి, ఓకేనా? త్రిగుణ్ స్టార్ట్ చేశాడు, చెప్పు. తెలుగు బాయ్స్ అని తమిళ్ బాయ్స్, దట్స్ నాట్ ద థింగ్. ఐ లైక్ హలో తెలుగు బాయ్స్ తమిళ్ బాయ్స్ కాదు. ఐ లైక్ వెరీ డార్క్, లైక్ వెరీ నేటివ్ బాయ్స్. డార్క్ నేటివ్ బాయ్స్. వెళ్ళండి అందరు, వెళ్ళండి ఎండలో వెళ్ళి నిలబడండి మొత్తం. హే వాట్ డిడ్ షీ సే రే? ఇఫ్ ఆక్ ఈజ్ ఈక్వల్ టు పాక్, పాక్ ఈజ్ ఈక్వల్ టు ఆక్, ఆక్ పాక్ కరిపాక్. ఇట్లాంటి ఆన్సర్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, మీకేమొచ్చింది పేపర్లో? లవ్ లెటర్ ఎవరికో. ఇప్పుడు రాయడం కష్టం కాబట్టి చెప్పండి. మీరు ఎప్పుడో రాసుంటారుగా మీ స్కూల్ డేస్లో. చెప్పండి, 4th గ్రేడ్లో రాసారా? చాలా రీసెంట్గా కూడా ఒకటి రాశాను, ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది. ఓకే, నేను ఎవరికైతే రాశానో వాళ్ళకే, మధు మ్యామ్, ఐ వుడ్ లైక్ టు రిపీట్ ఆర్ ఎపిక్ డైలాగ్ ఫ్రమ్ ద ఫిల్మ్. మీ ఇంటి పేరు బోర్ కొడితే మా ఇంటి పేరు మార్చుకుంటారా? నా పని అయిపోయింది కదా. నేను ఇంకా చాలా పెద్దది ఏదైనా ప్రిపేర్ అయ్యి చెప్తున్నాడేమో అనుకున్నాను. సేమ్ డైలాగ్. అంటే ఈరోజు ట్విట్టర్ వరల్డ్ కదా, చిన్నగా ప్రపోజ్ చేస్తూ అంత లాగొద్దని. గాట్ దట్, నైస్, వెరీ షార్ట్ అండ్ స్వీట్. లేదంటే కట్ చేసేస్తున్నారు. లైవ్ కదా, కట్ చేసేటువంటి అవకాశం లేకే నన్ను పెట్టుకున్నారు. బాబు మీకేమొచ్చింది? 2 పాజిటివ్ 2 నెగటివ్ డైరెక్టర్ గురించి. ఓ శ్రీకాంత్ గురించి 2 పాజిటివ్ విషయాలు 2 నెగటివ్ విషయాలు. శ్రీకాంత్ అక్కడే ఉన్నారు, చెప్పండి 2 పాజిటివ్స్.
రెండు పాజిటివ్, ఒకటి నన్ను సినిమాలో తీసుకున్నాడు పాజిటివ్, వాట్ అ పాజిటివ్ యాటిట్యూడ్. యా, ఇంకోటి నాకు సినిమా ఇచ్చిండు, నాకు పాజిటివ్. పాపా అసలు నీకు మంచి పైకొచ్చే లక్షణాలు ఉన్నాయి చాలా. ఇప్పుడు రెండు నెగటివ్ చెప్పు. నెగటివ్ అంటే నేను చెప్తా, అక్క పక్కన ఉన్న అతని గురించి చెప్పు. పక్కన ఇక నాతో పాటు ఈయనని తీసుకున్నాడు నెగటివ్. యాక్చువల్లీ వీడు వచ్చిన స్టోరీ ఏంటంటే, ఆయన స్టోరీ చెప్పిన అడిగాడు పార్టీ ఇరుకా అని అంటే పార్టీ ఇరుకు అన్నాడు, ఫైట్ ఇరుకా అంటే ఫైట్ ఇరుకు అన్నాడు. అయితే నేను చేస్తా, నేను కూడా ఇరుకు అని వచ్చాడు, అంతే ఇరుక్కున్నాడు. కానీ నాకు లాస్ట్లో తెలియదు ఈయన ఇరుకున్నాని. సరే, ఒక నెగటివ్ చెప్పావు, ఇంకోటి చెప్పు. ఇంకో నెగటివ్, హీరోయిన్లనే బిర్యానీకి తీసుకోపోకుండా మమ్మల్ని కూడా అప్పుడప్పుడు తీసుకోపోతే సంతోషిస్తాం. శ్రీకాంత్ ఆమె ఎంత మంచిగా మాట్లాడితే మాత్రం నేను ఏం మాట్లాడలేకపోతున్నాను అంటే తీసుకెళ్ళిపోయాడు. నేనేం మాట్లాడలేకపోతున్నాను బికాస్ శ్రీకాంత్ వాళ్ళ నాన్నగారు కూడా ఇవాళ. అయ్యో సారీ అంకుల్, మంచోడే, తీసుకోపోలే యాక్చువల్గా, అలా చెప్పమన్నాడు అంతే. కాదు, అజయ్ని బిర్యానీ కాదు కదా బిర్ కూడా తీసుకెళ్ళలేదని చెప్తున్నాడు. నేను బీర్ దాగా, నీ బ్రాండ్ చెప్పకు కానీ. సో బేసిక్ యా, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా వేసుకోలేమో మందు తాగడం ఆరోగ్యానికి హానికరం. ఓకే, మద్యపానం పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం, నీకే. ఓకే, చెప్పేవాళ్ళు పాటిస్తున్నారో లేదో. అరే బూమర్. శివ ఏమొచ్చింది శివ? టమాటా పప్పు, మహిం టమాటో పప్ప. సారీ రే, ఇది ఇంట్లో నేను పెట్టుకున్న స్లిప్ కదరా. రేపటికి టొమాటో పప్పు కోసం కావాల్సిన కందిపప్పు అని, అది కాదు వేరే ఉంది. ఒక నిమిషం, నా లిస్ట్ కూడా వచ్చేసినట్టుంది. ఏదైనా ఒక ఎనీ హీరో డైలాగ్, మీరు చాలా మూవీస్ చేశారు కదా, ఎనీ డైలాగ్ ఒకటి. ఏదైనా పర్వాలేదు, ఏదైనా అంటే మాకు తెలిసి ఉండాలి. రెడీ? మీకు ఏమైనా ఫీల్ కోసం ఆ హీరో ఎవరినైనా కొడుతున్నారు అట్లా ఏమైనా కావాలంటే వీళ్ళిద్దరు ఉన్నారు ఇక్కడ అవైలబుల్. ఓకే శివ, రాబోయే సినిమాలోది కాదు, వచ్చిన సినిమాలోది, మంచి సినిమాలోది అట్లా. యాక్చువల్లీ మా డైరెక్టర్ వాళ్ళందరికీ పికప్ లైన్లు బాగా రాశారు, నాకేం రాయలేదు. సో పక్క సినిమాలో డైలాగ్ చెప్పండి. అంటే ఈ అమ్మాయి ఇందాక నువ్వు హీరోయిన్ పికప్ చేసుకున్నావు కదా, అందుకే రాయాలి. ఈ అమ్మాయి నిజంగా గ్రేట్, అంత అర్థమైనట్టు నటిస్తుంది చూసారు. రెడీ? ఇది కూడా. ఓ స్టార్ట్ కెమెరా, లైట్స్ అమ్మా, రోలింగ్, యాక్షన్. నేను చెప్పను, నా పర్సనల్. నేను ఇంకా చెప్పను, పట్టుకొని వెళ్ళండి, నా పర్సనల్. ప్రతి ఇంటర్వ్యూలో హీరోయిన్కి నాకు రొమాన్స్ లేదు అని చెప్పి చాలా ఫీల్ అయ్యాడు. మా వైఫ్ అని చెప్పొద్దని చెప్పాడు. సారీ, నేనేం చెప్పట్లేదండి. చాలా ఫీల్ అయ్యాడు. అన్ని సినిమాల్లో విలన్గా పెడుతున్నారు, ఈ సినిమా లవ్ స్టోరీ చేసినా కూడా అసలు ఏం చేయనివ్వలేదు, అసలు మంచి రొమాంటిక్ సాంగ్ లేదని చాలా ఫీల్ అయ్యాడు అని చెప్పొద్దని మాత్రం చెప్పాడు. ఇవన్నీ నువ్వు నమ్మొద్దమ్మా. నాకు కూడా చాలా మంది రాజీవ్ కనకాల గురించి చాలా చెప్పారు. అయినా 23 ఏళ్ళు అయింది, ఏమీ మారదు, మనం వాళ్ళతోనే ఉంటాం. ఓకేనా? త్రిగుణ్, ఇన్ని చెప్తున్నావు, ఇతని గురించి చెప్పండి మీరు. మనవాడికి లేవా లవ్ స్టోరీలు? నెక్స్ట్ అంటే 24 కేసెస్ అవన్నీ ఉన్నాయి కదా లవ్ స్టోరీ. ఇదొక లవ్ స్టోరీ. ఇతను ఫస్ట్ అక్కడ డెవలప్ అవుతూ వచ్చాడు. ఓకే, నేను ఇతన్ని ఏం అడగట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు వెళ్ళి కూర్చోండి. మాయా ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ శివ కూర్చోండి. ఓకే, సో ఈరోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి మన హిట్ డైరెక్టర్ గారిని పిలిచే ముందు లెట్ మీ ఇన్వైట్ ఆన్ స్టేజ్ శ్రీకాంత్ సిద్ధం, డైరెక్టర్ శ్రీకాంత్ సిద్ధంని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. యాక్చువల్లీ లాస్ట్ కానీ ఇప్పుడు మనకు ఒక ఫోటో కార్యక్రమం ఉంది, అందుకని మీరు ఇప్పుడు రావాలి. ఈయన బాగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అన్ని అబ్జర్వ్ చేసేసినట్టున్నాడు. డైరెక్టర్ లాస్ట్లో మాట్లాడతాడని బాగా తెలిసి పెట్టుకున్నాడు. శిరీష సిద్ధం, సిరి క్రియేషన్స్. శిరీష అయ్యి నవ్వుతోంది. శిరీష చిన్నప్పటి నుంచి నా స్టార్ మహిళ చూసావులే, దా ఇప్పుడే మాట్లాడొద్దు, ఇప్పుడు ఓన్లీ ఫొటోస్. కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఓకే, అండ్ బాయ్స్ గర్ల్స్, సారీ ఇందాక నేను అలా పంపించేసాను, మళ్ళీ ఒకసారి రారా. శివ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అజయ్, త్రిగుణ్, మాయా మళ్ళీ ఫోటోషూట్కి వెళ్ళిపోయావా? టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే అసోసియేట్ ప్రొడ్యూసర్ రఘు కళ్యాణ్ రెడ్డి గారు అండ్ రామ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఏహే, నా ఫ్యాన్సే అనుకుంటాను సేమ్. ఓకే, అలాగే ఫైనాన్సర్ వేణు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మేఘన, ఎక్కడున్నావమ్మా? గొంతు చించుకొని అసలు పాపం ఎంత కష్టపడిందో.
ఈ సినిమా కోసం నాకు తెలియదు కానీ ఈవెన్ బిహైండ్ ఆల్సో షీ వర్క్ రియలీ వెరీ హార్డ్. సో మేఘనా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే ఈరోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు గువ్వల బాలరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కో డైరెక్టర్ కమల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎడిటర్ కిరణ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఎస్ మధు బాల గారు, రోజా సినిమా నుంచి మేము మీ ప్రేమలో పడిపోయాము, ఆ తర్వాత కూడా మీరు చేసినటువంటి సినిమాలన్నీ చూస్తూనే ఉన్నాము. వెరీ టాలెంటెడ్, వెరీ గార్జియస్, బ్యూటిఫుల్ మధుబాల గారిని, మధుబాల గారు ప్లీజ్, యు ఆర్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.
రెండేళ్ళుగా తెలిసిన నా మాటలే ఇంతగా నమ్ముతున్నావు. అదే నమ్మకం 25 ఏళ్ళుగా పెంచిన మీ నాన్న కళ్ళలో కనబడలేదా? ఒక్కసారి గతం నుంచి బయటకు వచ్చి నాకు ఒక్క ఛాన్స్. ఐఎమ్ సారీ శివ. తలరాతలు రాసి రాసి ఆ పైవాడికి చెయ్యి నొప్పి పుడుతుందేమో. అందుకే అన్ని కథలు అర్థవంతంగా కాకుండా కొన్ని అర్థాంతరంగా ముగించేస్తాం. డైరెక్టర్ శ్రీకాంత్ గారు, సుమ గారు వాస్తవంగా నేను మూవీస్ లేదంటే ఈ కల్చరల్ యాక్టివిటీస్లో కొంత తక్కువనే సమయం కేటాయిస్తాం, మూవీస్ చూసే విషయంలో కానీ ఆస్వాదించే విషయంలో కానీ. కానీ వారు ప్రమోట్ చేసేటువంటి సందర్భంలో మాత్రం వారి యాంకరింగ్ని చాలా ఆస్వాదిస్తూ ఉంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. యూఆర్ ఆల్ వెరీ లక్కీ దాట్ మంచి యాంకర్తో ఈ ప్రేమ దేశం మూవీ ప్రమోషన్ జరుగుతూ ఉంది. డెఫినెట్గా యూ విల్ హ్యావ్ గ్రేట్ సక్సెస్. శ్రీకాంత్ గారు, అదేవిధంగా మణి శర్మ మ్యూజిక్ డైరెక్టర్ గారు, అదేవిధంగా హీరోస్ త్రిగుణ్, శివ, అజయ్ గారు ఇప్పుడే మనం డయాస్ పైన చూసినాం. వాళ్ళు చాలా జావియల్గా ఉంటున్నారు, ఎనర్జెటిక్గా ఉంటున్నారు. డెఫినెట్గా వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుందని మాత్రం నేను ఆశిస్తూ ఉన్నా, నమ్ముతా ఉన్నా. అదేవిధంగా హీరోయిన్స్ మేఘా, మాయా, లిరిక్స్కి సంబంధించి నా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అబ్బాయి అలరాజు గారు సాంగ్స్ రాయడం, లిరిక్స్ రాయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలకు మేము తక్కువగా వస్తూ ఉంటాం, కానీ టు ప్రమోట్ యూత్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు ప్రమోట్ దెమ్. నా నియోజకవర్గం నుంచి వచ్చింది కాబట్టి తన కోసం వచ్చిన తర్వాత ఇంతమంది యూత్తో కనెక్ట్ కావడం అనేది డెఫినెట్గా నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. మాకు ఏ ఫీల్డ్లో అయితే ఎక్స్పోజర్ లేదో ఈ ప్రేమ దేశం వల్ల ఈ మధ్యకాలంలోనే కాటేజెస్ కూడా మేము నిర్మించడం జరిగింది. దిస్ ఈజ్ ప్రమోషన్ ఆఫ్ మై కాన్స్టిట్యున్సీ. నా కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి పొటెన్షియల్ చెప్తా ఉన్నా. తక్కువ ఖర్చుతో పెద్ద మూవీస్ను నిర్మించడానికి అన్ని రకాల హంగులు నా కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. మీరు కనుక ఒక మంచి పాటను చేయాలనుకున్నా అక్కడ ఉన్నటువంటి మీకు సైడ్ డాన్సర్స్ కానీ లేకుంటే మీకు కావాల్సినటువంటి సహకారం అందించేటువంటి యూత్ నా కాన్స్టిట్యున్సీలో చాలా ఎక్కువగా ఉంటారు. తక్కువ ఖర్చుతో కూడా మీ మూవీని డిజైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, నిర్మించడానికి ఆస్కారం ఉంటుంది. పర్టికులర్గా శ్రీకాంత్ గారు దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఫోన్లో నిమగ్నమైన వారు మీరు కనుక ఇక్కడ నుంచి శ్రీశైలం చాలా దగ్గర ఉంటుంది, దైవ దర్శనం చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు కావాల్సినటువంటి షూటింగ్ చేసేటువంటి సందర్భంలో సౌకర్యాలను అందించడానికి మీ బ్రదర్గా నేను మీకు తోడుగా ఉంటానే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మాకు ఎక్కువగా పొలిటికల్గా మాట్లాడేటువంటి అవగాహన, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ మూవీస్ గురించి ఎక్కువ ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం నేను చేయలేకపోతా ఉన్నా, మన్నించాలి. కానీ డెఫినెట్గా మీ సావాసం నన్ను మీతో పాటుగా
మాట్లాడే విధంగా, పాడే విధంగా, ఎగిరి గంతేసే విధంగా కూడా సహకరిస్తుంది, ఉపయోగపడుతుందని విశ్వసిస్తూ మిమ్మల్ని నేను ఇన్వైట్ చేస్తూ ఉన్నా. ఈ మూవీ అయితే మనం ట్రైలర్ చూసినాం, అద్భుతంగా ఉంది, ఫినిష్ అయినట్టుగా, షూటింగ్ అంతా అయిపోయినట్టుగా, రిలీజ్కి కూడా సిద్ధంగా ఉందని సుమా గారు చెప్పడం జరిగింది. మంచి విజయాన్ని సంపాదించాలని, మీకు మంచి లైఫ్ ఉండాలని, మీ భవిష్యత్ అంతా కూడా ఉజ్వలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవిష్యత్తులో మీరు చేసేటువంటి షూటింగ్లకు డిఫరెంట్ ప్లేసెస్ను చూస్ చేసుకోండి. ఇక్కడే ఆర్టిఫిషియల్ సెటప్స్తోనే కాకుండా న్యాచురల్గా ప్రజలకు ఒక మంచి ఆహ్లాదాన్ని అందించేటువంటి ప్రయత్నం ఈ చిత్ర పరిశ్రమ చేస్తుందని నేను నమ్ముతూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి మీతో పాటుగా ఈ ట్రైలర్ను ఆస్వాదించే అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి, నా మిత్రుడు పిఆర్ఓగా పనిచేస్తున్న మా తమ్ముడు హరీష్ గారు, నన్ను ఇన్వైట్ చేసినటువంటి మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ నైస్ ఇన్స్పిరేషనల్ స్పీచ్. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ నేను ఇన్విటేషన్ ఇవ్వగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మా ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ గువ్వల బాలరాజు గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటాను సార్. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ అలరాజు గారు, లిరిక్ రైటర్. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, మీరు ఎమ్మెల్యే గారిని ఈ షోకి తీసుకొని రావడం అనేది ఇండస్ట్రీ అందరికీ కూడా ఆయన మంచి ఆహ్వానాన్ని ఇచ్చారు. సో ఇంకేంటి, ప్రొడ్యూసర్స్ వెయిటింగ్, లొకేషన్ రెడీ, హీరోయిన్ రెడీ, షూటింగ్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్. దట్స్ వాట్ ఐ స్టాండ్ ఫర్. సో అలాంటిది ఏమైనా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వచ్చి విష్ చేయడం అన్నది ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ దట్ ఈస్ వై ఐఎమ్ హియర్. శ్రీకాంత్ జాబ్ చేస్తూ, చాలా హైలీ పెయిడ్ జాబ్ చేస్తూ ఒక ఫిలిం చేయాలని దూకి చేస్తున్నావు అని విన్నాను. సో ఆల్ ది బెస్ట్ బ్రదర్. జస్ట్ వాంట్ టెల్ యూ వన్ థింగ్, దిస్ ఇండస్ట్రీ, what I have learned in the last few years is, if you, where there is honesty and your intention is right, it will give you a very warm welcome. So just keep working hard and you will reach where you have to. So rest all to the universe. Okay, మీ ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఫర్ అ వెరీ గుడ్ లవ్ స్టోరీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టు గెట్ ద రైట్ కాస్టింగ్. స్క్రీన్ మీద చూడగానే ప్లెజెంట్గా ఉండాలి, బాగుండాలి వాళ్ళని చూస్తే. So you've got the right set of people like Trigun, Ajay and Shiva, all of them look dashing on the screen, and of course Megha Akash and also Maya, and of course Madhubala ma'am is also there in the film. So ma'am, I'm a huge fan of your work. చిన్నప్పుడంతా మీ సినిమాలు చూసి చాలా ట్రిప్ అయ్యేవాడిని. రోజా సినిమాలో అరవింద్ స్వామి మీరు వంట వండుకుంటుంటే వెనక నుంచి వచ్చి రొమాన్స్ చేసినప్పుడు చిన్నగా ఉన్నప్పుడే అరే పెళ్ళైన తర్వాత నా వైఫ్తో ఇలా ఉండాలరా నేను అని అనుకున్నా. పెళ్ళైన తర్వాత తెలిసినామని చేస్తే కొడతారని. బట్ సో మ్యామ్, ఇట్స్ సో నైస్ టు సీ యూ working in this film. I wish you do more and more films, ma'am. நிறைய films பண்ணணும் நீங்க. உங்களை பார்த்துட்டே இருக்கணும் நாங்கள் ஸ்க்ரீன் மேலே. ஓகே, அண்ட் last but not the least, and I'm a huge fan of Mani Sharma sir. సో ఇప్పుడు విన్న సాంగ్స్ అన్నీ కూడా ఎంత అంటే ఇట్స్ గాట్ లైక్ అ ట్రేడ్ మార్క్ ఆఫ్ మనీ సార్ ఆన్ ఇట్. సో
coming to the music, I think for a love story, the second most important thing is, you know, really good score and really good songs. And I think, I don't know how you convinced Mani Sharma sir to do this film, but I have to say, debut film ki Mani Sharma sir meeku dorikaru ante you are a very, very lucky director is what I have to tell. And all the best to the team of Prema Desam. And అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే సుమ గారు మీ ప్రీ రిలీజ్ చేస్తున్నారు అంటే అదొక లక్కీ షామ్ అది. సో yeah. So all the best to the team of Prema Desam. And February 3rd theatres lo release avutundi. Please everybody go watch and support this young team and give them your blessings. And yeah, that's it. Thank you so much. Thank you. థ్యాంక్ యూ సో మచ్ శైలేష్ గారు. ఈరోజు మీలో ఉండేటువంటి ఆ డిఫరెంట్ యాంగిల్ కూడా తెలిసింది మాకు. అంటే కరుడు కట్టినటువంటి ఒక డైరెక్టర్ ఆఫ్ హిట్ అండ్ హిట్ 2 అనుకున్నాం, కానీ మీలో కూడా అలాంటి ఒక రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది అని. బాగుందండి, వెరీ నైస్. ఇది మణిరత్నం గారితో వచ్చిన ప్రాబ్లం, అందరికీ అలాంటి ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి పెట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్ శైలేష్ గారు ఫర్ కమింగ్ హియర్. And we know Meghna must have really called you, troubled you many times, but still you made it here. Thank you so much andi. అసోసియేట్ ప్రొడ్యూసర్స్ రఘు కళ్యాణ్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే రామ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రఘు కళ్యాణ్ రెడ్డి గారు అండ్ రామ్ గారు ఆల్సో టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఇలాంటి ఒక సినిమాని సపోర్ట్ చేసినందుకు ముందుగా మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నామండి. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు డూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హాయ్ ఎవ్రీవన్. సో ఈ మూవీ ప్రేమ దేశంలో యాక్చువల్లీ వీ హ్యావ్ 2 వెరీ గుడ్ లవ్ స్టోరీస్ అండి. సో శ్రీకాంత్ చాలా కష్టపడ్డాడు, అందరి క్యాస్ట్ని తీసుకొని వచ్చి ఈక్వల్గా అందరినీ క్రియేట్ చేసి ఎవరికి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాకుండా హీ వర్క్డ్ ఎ లాట్ టు బ్యాలెన్స్ ద 2 లవ్ స్టోరీస్. నెక్స్ట్ కమింగ్ టు మ్యూజిక్, మణి శర్మ గారు ద ఎక్సలెంట్ మ్యూజిక్ మాకు ఇచ్చారు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ద సోల్ ఆఫ్ దిస్ మూవీ. మీరందరూ మూవీ చూసినప్పుడు ఫీల్ అవుతారు. ఈ మూవీలో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్మోస్ట్ ఐ థింక్ నేను చూసిన సినిమాలో నాకు చాలా నచ్చిందండి ఒక దాంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్. నెక్స్ట్ మా మూవీలో ఉన్న ఆర్టిస్ట్ అందరూ ఆదిత్, అజయ్, శివ, మేఘా, మాయా, మధుబాల మేడం అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ వీ వర్ వెరీ వెరీ హ్యాపీ విత్ దమ్. అండ్ ఇది నా ఫస్ట్ మూవీ నేను చేయటం ప్రొడ్యూసింగ్. సో ఇలాంటి మూవీస్ ఇంకా చాలా చేయాలని నేను అనుకుంటున్నాను. సో వీ ఆల్ యాక్చువల్ మా మూవీలో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ కూడా చిన్న చిన్న జాబ్స్, ఐటీ జాబ్స్ ఇలా చేసుకుంటున్నాం. సో చాలా కష్టపడ్డాం, ఎక్కడ డబ్బులు తక్కువ కాకుండా ఏం చేసుకోవాలన్నీ. సో ఆల్మోస్ట్ వీ టుక్ ఎవ్రీథింగ్, అక్కడ లోన్ ఇక్కడ లోన్ కాదు, అన్ని లోన్స్ తీసుకున్నాం. సో నెక్స్ట్ మంత్ తొందరగా మూవీ రిలీజ్ వస్తే మా పేమెంట్స్ వాళ్ళు మేము చేసుకోవాలి. సో వీ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ వాచ్ అవర్ మూవీ అండ్ బ్లెస్ us. సో వెయిటింగ్ ఫర్ 1 more week. February 3rd మూవీ రిలీజ్ అవుతుంది. కంపల్సరీ చూడండి, మమ్మల్ని అందరినీ ఆదరించండి. సో వీ వాంట్ టు డూ మోర్ అండ్ మోర్ మూవీస్ లైక్ దిస్. శ్రీకాంత్ లాంటి డైరెక్టర్ ఇంకా మాకు కావాలి. సో వీ విల్ హెల్ప్ హిమ్ ఎ లాట్. సో నెక్స్ట్ మూవీ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం శ్రీకాంత్. మీరు తప్పకుండా ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలి. చాలా జెన్యున్గా చెప్పారు ఆయన. అంటే ఒక ఇంట్రెస్ట్తో, ఒక స్నేహంతో దీని మీద డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి చాలామంది చేశారు. శ్రీకాంత్ గారి ఫ్రెండ్స్ చాలామంది సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్లో ఉన్నారు. సో ప్లీజ్ తప్పకుండా వెళ్ళి అందరూ సినిమాని చూసి ఆదరించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. February 3rd, నోట్ ద డేట్స్. సో మాకు ఇట్లాంటి లోన్స్ ఉంటాయని కూడా అర్థం కాలేదు. బట్ ఆఫ్టర్ కమింగ్ దిస్ మూవీ కేమ్ టు నో వీ కెన్ టేక్ దీస్ టైప్ ఆఫ్ లోన్స్ ఆల్సో అని. సార్ సారీ కానీ 2 నాకు కూడా చెప్పరా? అయితే చెప్తాను మీకు. అలాగేనండి. మీరు డెఫినెట్లీ ఇంకా చాలా సినిమాలు చేయాలి, ఎందుకంటే మీకు చాలా ఫాలోయింగ్ ఉంది. వాళ్ళందరూ రిలీజ్ ఈవెంట్లో వస్తారు. ఎవర్రా మీరంతా? ఓకే, గాట్ యూ రే. ఓకే, రామ్ గారు. హాయ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్. మీడియా వాళ్ళందరికీ, మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఒక 4 కోట్ల అయ్యే బడ్జెట్ మూవీని రగన్ వచ్చి 8 కోట్లు చేసిండు. ఇది కాదు, పిక్చర్ వేరే లెవెల్లో ఉంది అని చెప్పి RFCలో మొత్తం
బడ్జెట్ ఎక్కువ చేయటం, శ్రీకాంత్ దగ్గర మంచి విషయం ఉందని. సో చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి మూవీ. ముగ్గురు హీరోలు మామూలుగా చేయలే. అదితి గారు ఫస్ట్ హాఫ్ అసలు అదిరిపోయింది. మధుబాల గారు మీ ఇద్దరు కాంబినేషన్ అండి సూపర్. అసలు సెకండ్ హాఫ్ ఓన్లీ 10 నిమిషాలు అయిపోయిన ఫీలింగ్ ఉంది నాకు. సో ఆ ఫీల్ క్యారీ అయింది. సూపర్ ఎక్స్ట్రాడినరీ. సో మణి శర్మ గారు మ్యూజిక్ మనందరికీ తెలిసిందే, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, మామూలుగా లేదు అసలు. సో యాజ్ ఏ ప్రొడ్యూసర్ మేము అనటం కాదు, ఒక 20 సార్లు మేము మూవీ చూసాం. శ్రీకాంత్ అన్న 3 సీన్లు తీసేస్తా అన్న 3 సీన్లు తీసేస్తా అన్నాడు. సో ఫైనల్గా అసలు చాలా అంటే తీసేసినాక చాలా ఫీల్ అయ్యాను నేను. అంటే ఎక్కడ అసలు ఎట్లుందంటే ఏందండి అవునా. సో అది మాతో పాటు వాళ్ళ సిస్టర్ శిరీష గారు, పాప శిరీష గారు చూడలే మీరు సినిమా, వాళ్ళ అన్న మూవీ థియేటర్లో చూద్దామన్న ఫీలింగ్తో ఆ ఫీల్ ఎక్కడ మిస్ అవుతుందని చెప్పి తెలుసా. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై వైఫ్ విజయ గారు. షీ హస్ సపోర్టెడ్ మీ లాట్. ఇంటికి వెళ్తే అన్నం ఉండదు, అది గుర్తొచ్చింది కరెక్ట్గా. అది పాయింట్. ఎక్కడ వచ్చారండి ఆవిడ? బిహైండ్ అజయ్. ఓ ఓకే, ఎస్. సో బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యానే కాదు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్. మాది కూడా లవ్ మ్యారేజ్. గాట్ ఇట్. ప్రేమేశ్వర మూవీ మాది కూడా లవ్ మ్యారేజ్. ఓహో, చెప్పండి చెప్పండి లవ్ స్టోరీ చిన్నగా చెప్పండి, కట్టే కొట్టే తెచ్చే టైప్. నెక్స్ట్ మూవీ ముందు మీరు చూసారా ఆవిడ చూసారా? నేను చూసా. ముందు మీరు చూసారు, ఆ తర్వాత ఆవిడ చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత పెళ్ళి, తర్వాత పిల్లలు. ప్రేమదేశం మూవీయా? ఓకే ఓకేనండి, ఓకే. ఆ రామ్ గారికి కూడా ఇవ్వండి. రామ్ గారు, మీరు కాలేజ్ డేస్లో ఎంతమందికి ప్రపోజ్ చేశారండి? అంటే నేను లవ్కి అగెనిస్ట్ అండి. నేను ఎవరు ప్రపోజ్ చేయలే, నాకు ఎవరు చేయలే. ఆహా, స్టిల్ సరే. ఇప్పుడు ఓపెన్గా ఉంది ఇది. దిస్ ఈస్ అన్ ఓపెన్ ఛాలెంజ్. రామ్ గారు ఇస్ లవ్కి అగేన్స్ట్ అంటున్నారు. ఏమైనా జరగచ్చు రామ్ గారు ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత. రేపు పొద్దున మాట్లాడదాం. ఓకే అండి. ఓకేనండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మీరు కూడా మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. వీళ్ళు చెప్పారు డెఫినెట్గా మీరు సపోర్ట్ చేస్తానని చెప్పారంట. డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి. ఎస్, నెక్స్ట్ టైం నన్ను పెట్టుకుని ఏదైనా సినిమా ప్లాన్ చేయండి. డెఫినెట్లీ ష్యూర్. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అవర్ ప్రమోషనల్ పార్ట్నర్ పార్థవి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వేణు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. వేణు గారు, ఈ సినిమా టైటిల్ వల్ల ఎక్కడో అసలు నిద్రిస్తున్నటువంటి ప్రేమ మేల్కొంటుంది వాళ్ళందరికీ ఫుల్ కదా వేణు గారు? హాయ్ అండి. హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. శ్రీకాంత్ 2 years నుంచి తెలుసు. ఈ మూవీ చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఈ మూవీ ప్రతి సీన్లో అతని కష్టం తెలుస్తుంది. ఆల్రెడీ చూపించాడు. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ. ఫిబ్రవరి 3 అందరూ థియేటర్లో చూడండి. మంచి గుడ్ ఫీల్ లవ్ స్టోరీ. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. దట్ వాజ్ వెరీ వెరీ షార్ట్ అండ్ స్వీట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో మేబీ ఇన్వైట్ ఆన్ స్టేజ్ త్రిగుణ్ ప్లీజ్. త్రిగుణ్ అంటే 3 గుణాలు ఉన్నాయి. మరి ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీయా? ఇదా? ఇది ఒక విధమైన హెక్టగన్లోకి వెళ్ళి ఆక్సిజన్లో దిగి, అంటే వాడు ఇంజనీర్ కదా చేశాడు. నువ్వు చెప్పేసి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పేసి. సో ప్రేమదేశం, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ అవర్ షో. అందరూ సుమా గారు చేస్తున్నారా, మీ సినిమా హిట్ అయిపోతుందని చెప్తున్నారు. అయ్యో, మీకు అర్థం కావట్లేదు. సాయంత్రం 7 అయితే మైక్ పట్టుకోకపోతే షివరింగ్ వస్తుంది. ఏదో ఒక ఆడిటోరియం చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటాను అనమాట. యాక్చువల్లీ మీరు ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ కూడా పెట్టాలి. మీరు చేసే వాటిని అన్ని చేస్తే ప్రాఫిట్లు డైరెక్ట్గా ఇటు వచ్చేస్తాయి. గుడ్ ఐడియా. మీరు మాట్లాడుతూ ఉండండి, ఆ బిజినెస్ డీల్ సెట్ చేసి వస్తా. డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ అంట, ఫోన్ చేయి. వెల్కమ్ ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. ఈరోజు ప్రేమదేశం అట్ లాస్ట్ మేము బయటకు వస్తున్నాం. ద ఫిల్మ్స్ రిలీజింగ్ ఆన్ February 3rd. దాని ముందు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఇక్కడ ఈ వేదిక మీద మీ ముందు నించోవడానికి చాలా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే వి వన్ అ గోల్డెన్ గ్లోబ్, టాలీవుడ్లో ఒక గోల్డెన్ గ్లోబ్, అండ్ దెన్ వీఆర్ గోయింగ్ దేర్ ఫర్ ది ఆస్కర్స్. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ, నాట్ జస్ట్ యాక్టర్స్ ఇన్ అవర్ ఇండస్ట్రీ, ఫర్ ఎవ్రీబడి. ఇన్నేళ్ళ నుంచి చేసి, ఇట్ ఇస్ నాట్ ఒక రోజు 2 రోజులు చేసింది కాదు. థ్యాంక్ యూ సో మచ్
for making us all so proud, whole team of RRR, Rajamouli garu and Keeravani garu. From team Premadesam, this is our Chinna Goranta, congratulations. And Srikanth Siddham అని చెప్పి ఒక నా లైఫ్లో వచ్చాడండి. మా సినిమా డైరెక్టర్, ఆల్సో ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. నాకు చాలా క్లియర్గా చెప్పిన ఇప్పటివరకు ఏం సినిమా తీయలేదు బ్రో, నేను తీస్తాను, కానీ కెన్ ఐ హ్యావ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో వచ్చి సినిమా తీసి రిలీజ్ చేయడం అనేది చాలా చాలా పెద్ద టాస్క్, అండ్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తను చేశాడు. ఎందువల్లంటే ఒక్కటే రీజన్ అండి, లైఫ్లో మన వెనకాల ఫ్రెండ్స్ ఉంటే ఏమైనా చేయొచ్చు. ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ శ్రీకాంత్ అండ్ దిస్ టీమ్. ప్లీజ్ కెన్ హ్యావ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దిస్. ప్రతిరోజు రామ్ అన్న కానీ రఘు కానీ, ఆర్ఆర్ఆర్ మా టీంలో కూడా ఉన్నారు, రవి, రామ్, రఘు, అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్, అంటే ఒక 40 మంది ఉండేవాళ్ళు. ఎవరు వీళ్ళంతా అంటే మా ఫ్రెండ్స్ అనేవాడు, వాళ్ళే ఇంకా అన్ని పనులు చేసేవారు. సో హీఈస్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్, అండ్ ఆ ఎనర్జీ ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది. ఈ సినిమాకి ఫస్ట్ ఓంకారం దిది మా సినిమా బయటికి తెలుసు అంటే దానికి కారణం మెలడీ బ్రహ్మ, మణిశర్మ గారు. మణిశర్మ గారు నాకు 2 ముఖ్యమైన విషయాలు జరిగాయి. ఒకటి రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో యాక్ట్ చేయడం, ఇంకోటి మణిశర్మ గారు మ్యూజిక్ చేసిన ఒక సినిమాలో ఉండడం. ఇవి 2 లేకపోతే తెలుగు సినిమాలో హీరోని ఒప్పుకోరు. యూ నీడ్ సమ్ బేసిక్ క్వాలిఫికేషన్. ఐఎమ్ గ్లాడ్ ఐ గాట్ దిస్ క్వాలిఫికేషన్ త్రూ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ పదములేలేవు పిల్ల, I just can't thank you enough for the song. It is one of the biggest melodies. Top 10లో ఉండింది మా సినిమా. మేము కొన్ని కాలేజెస్కి వెళ్ళాం, కాలేజెస్కి వెళ్తే వాళ్ళు ఆ సాంగ్ పాడి పర్ఫామ్ చేస్తున్నారు. ఇట్ వాస్ గ్రేట్ టు సీ దట్ కైండ్ ఆఫ్ అ రీచ్. శ్రీకాంత్ చెప్తుండే నేను, ఓకే పబ్లిసిటీ అవి ఇవి పెద్ద డబ్బులు లేవు కానీ మన దాంట్లో మ్యాటర్ ఉంది, వెళ్ళిపోతుందని. సో Feb 3rd వీఆర్ హ్యావింగ్ లైక్ అ స్టిఫ్ ఫిల్మ్ కమింగ్ అవుట్. చాలా సినిమాలు వస్తున్నాయి. దాని ముందు ఒకసారి చిన్నగా మొత్తం యూనిట్ గురించి చెప్పేస్తాను. ఫస్ట్ మధు మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ జెలస్ ఆఫ్ మీ టుడే బికాస్ ఐ గాట్ టు టెల్ యూ దట్ డైలాగ్. ఇంకొకటి కూడా రివీల్ చేస్తున్నా, సినిమాలో నా పేరు అరవింద్ స్వామి. ఐఎమ్ సీరియస్, ఐఎమ్ నాట్ కిడింగ్. మీరు కాలేజ్ సినిమా చూడండి. శైలేష్ వెళ్ళిపోయారు, ఆయన ఫ్యాంటసీ యాక్చువల్లీ నేను సినిమాలో తీర్చుకున్నాను. సో దానికి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ బీయింగ్ ద యంగెస్ట్ అండ్ ద మోస్ట్ ఎనర్జెటిక్ మెంబర్ ఆన్ ఆర్ టీమ్ and supporting people like Srikanth, I know. And Ajay, Shiva, manam interviews lo chaala jokes eskunnamu, Mega or Maya and all of us. First of all, a very 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 big thank you for standing alongside mana mugguram ee roju ninchuni share. We can share the stage and the film. It's our film. Thanks for being brothers. Prati cinema lo okkadne elli chaala ontriga cinema ni mosi. Here there was so much relief to carry the film through. And chaala mandi nanu adigaru, సినిమాలు బాగానే ఆడుతున్నాయి కదా, ఎందుకు చేస్తున్నావు అంటే, ఏదో ఒక రోజు నాతో ఇప్పుడు జెనీల్, నా ఫస్ట్ సినిమా కథ జెనీల్ అనుకుంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. సో వీ ఆల్ వర్క్ విత్ ఎవ్రీబడి అండ్ ఇట్స్ బీన్ నథింగ్ లెస్ దెన్ ప్లెజర్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ. సజత్ కాకు ఆ సినిమాటోగ్రఫర్, సినిమాలా కనిపిస్తుంది అంటే దానికి కారణం తనే. మా డైరెక్టర్ 10 కేజీలు తగ్గాడు అన్న దానికి కారణం తనే. సజత్, కిరణ్ ది ఎడిటర్, అండ్ సో మెనీ, అండ్ ఆర్ స్టైలిస్ట్ రూపా, సినిమాకి నీకు సంబంధం లేకుండా మూలలో కూర్చుంది కదా ఆ అమ్మాయి, అండ్ తన ఫ్రెండ్ మోనికా, ఆల్ ఆఫ్ దీస్ గైస్ హూ వర్క్డ్ ఆన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వెళ్ళే ముందు ఒక విషయం చెప్తాను. ఎమ్మెల్యే గారు యాక్చువల్లీ బాలరాజ్ గారు చాలా మంచి విషయం చెప్పారు. హీ వాంట్స్ టు, ఈరోజు ఎందుకు ఇంతమంది మా యూనిట్లో, అట్లీస్ట్ నేను కాలేజ్ డ్రాప్ అవుట్, చాలామంది ఉద్యోగాలు వదిలేశారు చాలా, బికాజ్ ఐ థింక్ టుడే యాజ్ అ కంట్రీ, ఒక దేశంగా, ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్, దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్. ఒకటి కింద పని చేయాల్సిన అవసరం లేదు. ఒక 10 ఏళ్ల క్రితం సినిమా తీయాలి అంటే ఒక స్టూడియోకి వెళ్ళాలి, ఫిల్మ్ తీసుకోవాలి. నేను మొదటి సినిమా చేసినప్పుడు ఫిల్మ్ వస్తుందని వెయిట్ చేయాలి. సాయంకాలం చెప్తారు 2 క్యాన్లే ఉన్నాయి, నీకు ఒక షాట్ వేస్తాం, ఒక టేక్ వేస్తాం ప్రతి షాట్కి అని. ఇట్స్ కమ్ టు అ పాయింట్ వేర్ ఎవ్రీబడి కెన్ మేక్ అ ఫిల్మ్. దెర్ ఇస్ సచ్ అ స్ట్రాంగ్ డెమోక్రసీ. రిలీజింగ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ దేర్, పెద్దోడు పెద్దగా రిలీజ్ చేస్తాడు, చిన్నోడు చిన్నగా రిలీజ్ చేస్తాడని. బట్ ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అ ఫిల్మ్, రైట్? అండ్ మనం చూసే వాళ్ళకి ఎప్పుడు అలా ఉండదు, చూసినప్పుడు అలా చూడడం. సో ప్లీజ్ డూ గో వాచ్ దిస్ ఫిల్మ్ ఆన్ Feb 3rd. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే అక్క చాలా కోపంగా చూస్తుంది. అండ్ టుడే ఇస్ అ వెరీ హ్యాపీ డే ఫర్ మీ బికాస్ నా చాలా ఫేవరెట్ టీమ్ ఈరోజు ఒక సినిమా స్టార్ట్ చేశారు. దాని గురించి చెప్పొద్దని చెప్పి మరీ పంపించారు. ఆల్ ద బెస్ట్ టు దెమ్ టూ. ఐ లవ్ యూ గైస్. సో Feb 3rd, see you guys in theaters. Thank you so much. Okay, so Trigun,
త్రిగుణ్ కేర్ ఆఫ్ కాంట్రవర్సీస్ అని పెట్టచ్చు మనము పేరు తర్వాత, ఎందుకంటే ప్రాంక్స్ కాంట్రవర్సీస్ అన్నీ ఉంటాయి. బట్ ఎస్, యాజ్ యూ రైట్లీ సెడ్, అందరూ ఒక బిలీఫ్తో ఈ సినిమా సక్సెస్ అవ్వాలి అనేటువంటి నమ్మకంతోనే ఇంతమంది దీంట్లో చేతులు కలిపి ఈ సినిమాని తీశారు. సో విషింగ్ ఆల్ ఆఫ్ దెమ్ అ వెరీ వెరీ బిగ్ సక్సెస్ అంతే. అండ్ అజయ్, మే వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అండ్ అజయ్, మీరు ప్లే చేస్తున్న క్యారెక్టర్? సో నా క్యారెక్టర్ పేరు రిషి అక్క. సో చదువుకోమని కాలేజ్ పంపిస్తే అందమైన అమ్మాయిలు ఇంటికి చదివాడు ఎక్కుతుంది. సో వాడికి ఏం జరిగిందో అనేదే ఈ సినిమాలో స్టోరీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీరు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్లో అండ్ మా ఫ్రెండ్స్ మధ్యలో నాకు కొంచెం వాల్యూ పెరిగింది. ఎందుకంటే నేను ఎన్ని షూటింగ్లకు పోయినా ఇంట్లో సరే పోతున్నా అంటే పోయిరా అంటారు, కానీ ఈరోజు సుమాక ఈవెంట్ లాంచ్ చేస్తుందంటే మా ఇంట్లో మా అమ్మ నేను వెలుగులోకి తీసుకొచ్చి నిలబెడతాను నేను. యా, మీరు చెప్పిందే చెప్తా యాస్టీస్గా. యా, సో యా, మా అమ్మ చాలా పెద్ద ఫ్యాన్ అండ్ వీ ఆల్వేస్ ఫాలో యువర్ ప్రోగ్రామ్స్ అక్క. అండ్ మీ అమ్మగారు ఏంటి, అమ్మగారు కూడా నా ఫ్యానే అయి ఉంటారు. ఈరోజు అమ్మ నేను సుమాక మా మూవీ ప్రమోట్ చేస్తుంది అనగానే నా షర్ట్ ఇస్త్రీ చేసి మరి నాకు వేసింది మంచిగా కనిపిరా ఇవాళ అని చెప్పి. ఇన్ని రోజులు నాకు అసలు నీ కొడుకు ఎట్లా కనిపిస్తుందో కూడా తెలియదు, కానీ ఈరోజు సుమాక అని చెప్పగానే ఇంత రెస్పెక్ట్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. యా, మా హెయిర్ స్టైలిస్ట్ కూడా చెప్పా, అరే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఆయన బొక్కలో ఏదో చేస్తూ ఉంటాడు అనుకున్నాడు, కానీ అరే సుమాక లాంచ్ చేస్తుంటే అన్న మంచిగా కనిపి అని చెప్పి స్ట్రైట్నింగ్ కూడా చేసి పైసలు కూడా తీసుకోవాలి బేసిక్గా. యా, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ ప్రమోటింగ్ దిస్ ఫిలిం. అండ్ యా, ఇప్పుడే మా పెద్దలు పూజ్యులు గౌరవనీయులైన ఆది తరుణ్ గారు మూవీ గురించి ఆయన కష్టపడిన అన్ని కష్ట నష్టాలు అని చెప్పారు. అండ్ యా, దిస్ ఆల్ ద పార్ట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దిగున్. సో వీ రియలీ హ్యాడ్ ఫన్ అండ్ చాలా కష్టపడి చాలా ఇష్టంతో మూవీ చేసాం. అండ్ యూ రియలీ హార్డ్ వర్క్ ఫర్ అన్ని మూవీస్కి అలాగే హార్డ్ వర్క్ చేస్తుంటారు, కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ గురించి చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ వి నీడ్ యువర్ సపోర్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన సందీప్ రెడ్డి వంగ గారికి అండ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళు ఈ మూవీ ట్రైలర్ చూసి బాగుంటుంది అనే నమ్మకంతో వాళ్ళు ఈ ట్రైలర్ని లాంచ్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఈ మూవీలో మా డైరెక్టర్ పాపం స్టార్ట్ చేసి ఆయన డబ్బులతో స్టార్ట్ చేసి వాళ్ళ సిస్టర్ హెల్ప్తో స్టార్ట్ చేసి దాని తర్వాత ఎన్నో కష్టాలు పడి ఇది ఇలా కాదు ప్రేమదేశం అని ఒక టైటిల్ పెట్టుకొని వస్తున్నాం కాబట్టి అంతే దానికి ఆ ప్రోడక్ట్కి అంతే వాల్యూ ఉండాలి కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీరు చూసిన ప్రతి షాట్లో కూడా ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడ మేము కాంప్రమైజ్ అవ్వలేదు. సో అంతే కష్టంతో పాపం తన దగ్గర డబ్బులు లేకున్నా మా ప్రొడ్యూసర్స్ నలుగురు అసలు ఎవరికి అసలు పరిచయం కూడా లేరు. ఈ రఘుభయ్య టీ తాగుతున్నప్పుడు అరే మీ పాట చూశాను బాగుంది అన్న పాపానికి ఆయన పెట్టుకొచ్చి ఒక 60-70 లక్షలు పెట్టించాడు. ఆయన పాపం ఆయన వాళ్ళ కిడ్స్ కోసం కూడా అన్ని లోన్స్ తీసుకోలేడు. లాస్ట్కి నిన్న నైట్ కూడా ఒక లోన్ శాంక్షన్ చేసుకొని వాళ్ళు ఈవెంట్ చేస్తున్నాడు. సో అంతా ప్యాషనేట్తో వచ్చారు మా మీద ప్రోడక్ట్ అని. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. మీరు అన్నట్టు మీ డబ్బులు కూడా మీకు వాపస్ రావాలి. అండ్ మాలాంటి వాళ్ళని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రేమ మ్యామ్కి, శైలేష్ గారికి అండ్ ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ కెరియర్ స్టార్టింగ్లోనే మణి శర్మ గారి మ్యూజికల్లో నాకు కూడా ఒక సోలో సాంగ్ రావడం ఐ ఫీల్ వెరీ లక్కీ. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒకటే నేను చెప్తున్నాను ఏంటంటే చాలా ఏదైతే శ్రీకాంత్ మా మీద నమ్మకంతో ఈ మూవీ తీశారో, ఏదైతే ప్రొడ్యూసర్స్ మా మీద నమ్మకంతో ఇంత ఇన్వెస్ట్ చేశారో, ఏదైతే నమ్మకంతో సుమక్ వచ్చి మమ్మల్ని ఇంత ప్రమోట్ చేసి సపోర్ట్ చేస్తుండో అదే నమ్మకంతో మీరు థియేటర్స్కి రండి. మీ నమ్మకాన్ని మాత్రం మేము ఎలాంటి డిసప్పాయింట్మెంట్ చేయము. February 3rd ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. మూవీ చాలా బాగా వచ్చింది. టీం అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ ఉన్నాడు. మా శివ అయితే మీరు ఎంత యాక్టింగ్ చేసుకోండి అవార్డు మాత్రం నాకే అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. అండ్ మా అదిత్ బ్రో ఈ పేరు చెప్పుకొని 4-5 సినిమాలు ఆల్రెడీ కమిట్ చేసుకున్నాడు. అండ్ బ్యూటిఫుల్ మధుబాల మ్యామ్ గారు ఉన్నారు అండ్ మెగా ఆకాష్ గారు ఉన్నారు. సో ఇంతమంది మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు సినిమా చాలా బాగుంటుంది. అండ్ యా, ప్రేమదేశం ఒక మంచి ఎమోషన్. ఒకటే చెప్తా, లాస్ట్లో ఒక 2-3 ఇయర్స్ కష్టపడి ఒక అమ్మాయి వెనకాల తిరిగి లాస్ట్కి ఆ అమ్మాయి ఒప్పుకుంటే ఎంత కిక్ వస్తుందో
మా ప్రేమదేశం మూవీ చూస్తే అంతే మంచి ఫీల్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అజయ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది సక్సెస్ టు యూ. ఓకే, ఇక ఇన్వైట్ చేసేద్దామా మనందరికీ చాలా ఇష్టమైనటువంటి యాక్ట్రెస్ మధుబాల గారిని టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మధుబాల గారు కొంతమంది చేసినటువంటి సినిమాలు లైఫ్ లాంగ్ వాళ్ళకి మాత్రమే కాదు, చూసిన ప్రతి ఒక్కళ్ళకి గుర్తుండిపోవటం అనేది నిజంగానే ఒక అదృష్టం. అలాంటి సినిమానే రోజా. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. అండ్ టీమ్ చాలా సందర్భాల్లో మేము మేఘాతో మాట్లాడినప్పుడు చెప్పారు, మధుబాల గారు అంత పెద్ద స్టార్ అయినా సరే షీ వాజ్ సో కోఆపరేటివ్ అండ్ షీ వర్క్ ఫర్ సచ్ లాంగ్ అవర్స్ అని. I think that's really amazing of you to support this young batch, young team. Thank you so much. Thank you. Good evening, everyone. So before I talk about the film, let me first say it was so wonderful to meet you today. I don't understand, unfortunately, Telugu too much, but just by your expressions and your tone, I knew that you were being very, very funny and you're brilliant. Thank you so much. Thank you so much for promoting our film. Thank you, because Madhubala garu. I feel you're the lucky charm. Oh, That's thank what you. I gathered. Thank you. Thank you so much. I market myself like that only. Yeah. And yes, Premadesam. I'm really, really, really very lucky to be here. Many years ago when I did Phool Aur Kante, I finished my college and I wanted to be an actress, but my father didn't give me too much support. He wanted me to become a doctor or something like that, and I did not want to study. So after I finished my graduation, I was just dancing and learning to act and some workshop here and some workshop. So my father gave me a warning that either you find a job or I'll get you married, or you have to study. So I didn't want to do a job, I didn't want to study, so I didn't know what to do. And that is when the universe, God blessed me and Phool Aur Kante came my way. I did not ask Phool Aur Kante's who is the director, how successful he is, who is the producer, how successful he is, who is the actor, how successful he is. I just said, I have to be on the screen and rest is, we'll see what happens. So at least I'll get to be an actor and my father will not look for me to get married. And then I did Phool Aur Kante. I didn't know whether I was doing a big film, small film, good film, bad film. I did not know. Then the movie released and I went into a hiding. After 3 days, my secretary uncle called me and said, "Bete, kahan ho aap? Bahar niklo, bahut badi hit ho gayi picture." And I said, "Really?" He said, "Yes." And then I never looked back. The comparison I'm making here was, COVID happened, the whole world was in a lockdown, we were all in the lockdown, and I was getting restless. Srikanth and Meghna had talked to me, something random before COVID happened. But after COVID, they came back to me, and I was not sure whether they are good makers, what is this, but they had a dream. I picked up that voice in Srikanth, his passion, and he said one thing to me, that I've written this character keeping you only in mind. I believe that, I don't know if that's the truth. I believed that, and I told myself, what is the harm? We are all locked in the house, the whole world is locked in, and here is a director, producer who wants me, who has written a story for me, and I just said, why not? And that is how I became a part of it. I became a part of their passion and their belief. I just said, why not? And then I worked. I was not sure how it's going to turn out. And one day, they sent me the teaser. And suddenly I saw that dialogue. I saw my face, and I looked at myself and I said, I don't look bad. I look okay. So these guys have made me look okay in the film. And I felt very happy. And the music, I'm a musical person. My heart sings. So even now, the tune that sticks in my head, I don't worry about the words. The tune that sticks in my head, and they have my face in the teaser with that tune. I just feel that this is my film. I know it is Trigun's film. I know it is Ajay's film. I know it, Shiva's film, Ajay's film, Maya, Megha, Akash. I know they are the main leads.
But when I see the teaser, I feel I'm also the part of that very team. So for that, thank you very much, Director Garu and producer. And the song Mani Sharma sir, na 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 na, that tune is viral. So thank you team Premadesam. And here is a very humble request to all the people who are going to listen to this, who are going to watch me say this. You did this once for me in Phool Aur Kante. I stepped into this world not knowing what it was, where it was, and I've come back with the same idea. I don't know, whatever movies I do. I don't know what I'm doing, where I'm doing, why I'm doing. I do it because I have accepted to do it and I want to do it. So give me the same love. Show me and show the team Prem Desam the same love that you once showed me many, many, many years ago. So see you all on the 3rd of Feb. Go to the theaters and watch the film. Thank you very much. We want to show you some more love. Chinni chinni asa, chinnadani asa, muddu muddu asa, muddu muddu asa, yenna yenna muttulida asa, yenna inda bhoomi sutri vara asa, chinna chinna asa, dil ye chota sa, छोटी सी आशा, मस्ती भरे मन की भोली सी आशा, चांद तारों को छूने की आशा, आसमानों में उड़ने की आशा. Please fulfill my desire and wishes. That was so beautiful. And I cannot leave this place without making a special mention for the lovely Prema ji who is sitting here with me. I do many interviews, but the interview that I did with her, I just fell in love with her. And thank you so much, Prema ji, for your love and support and for that interview. She is an investigator officer. She'll get everything out of you. For me also same. Thank you so much, Madhubala Garu. That was so very straight from your heart. Very, very authentic, very, very transparent. Okay, so ika director Srikanth garni vedik medaku ahwaninchestunnamo to speak. Srikanth Siddham garu to please come on stage. The man behind this movie. Inni nelalu, inni samvatsarala kashtam venakala undetvanti aa manishi ఒక పక్కనేమో షూటింగ్ చేస్తూ ఉండాలి, ఇంకొక పక్కనేమో ఫైనాన్సెస్ అన్నీ చూసుకుంటూ ఉండాలి, సినిమా బయటికి రావాలి, ప్రమోషన్స్ చేయాలి, ఇన్నిటిని మేనేజ్ చేస్తూ హ్యాపీగా అటు ఉద్యోగము ఇటు దర్శకత్వము రెండు చేస్తున్నటువంటి శ్రీకాంత్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడ వచ్చిన అందరికీ పర్సనల్గా థ్యాంక్ యూ. అండ్ శైలేష్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ and supporting us. Indaga MLA Balraj garu, and I would like to thank Suma garu for hosting us, and Prema madam, thank you for coming. So chala మాట్లాడదాం అనుకున్నా కానీ జనరల్గా నేను మాట్లాడలేను. యా, టీజర్ చూసారు కదా, ఎలా ఉంది? సాంగ్స్ అంతేనా? ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది అనుకున్నాను. సో యాక్చువల్గా ఇది ఒక షార్ట్ ఫిలిం లాగా ఒక చిన్న కాన్సెప్ట్ అనుకున్న మూవీని పెద్దగా చేయొచ్చు అని నాకు అనిపించినప్పుడు ఎలా ముందుకు తీసుకెళ్ళగలను ఒక భయం ఉంటుంది కదా. సో ఫస్ట్ నేను ఆ ధైర్యం ఇచ్చింది నా ఫ్రెండ్స్. అలా చేసేయి, నీకు హెల్ప్ చేస్తాము, చూద్దాము ఎవరు ఏం చేసినా కానీ నువ్వు సినిమా చేసేయి, సపోర్ట్ చేస్తామన్నారు. సో అలా ఒక చిన్నగా స్టార్ట్ అయిన మూవీ ఎన్ని ఇయర్స్ టైం తీసుకున్నా కానీ కంప్లీట్ చేయగలిగాము. అండ్ ఇప్పుడు రెస్పాన్స్ చూస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో వాళ్ళ తర్వాత నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంది మణి శర్మ గారు. సో ఫస్ట్ నేను వెళ్ళి తనకి సరే ఒక మూవీ చేద్దాం అనుకుంటున్నా అంటే ఏం చేస్తుంటారా నువ్వు అని అడిగాడు. సరే ఇలా జాబ్ చేసుకుంటానంటే మరి ఎందుకరా ఈ చెత్తలోకి అని. సో తన ఇంటెన్షన్ ఏంటంటే సినిమా చెత్త అని కాదు, బట్ చాలా స్ట్రగుల్ ఉంటుంది, నువ్వు కష్టపడగలవా లేదా. సో హ్యాపీగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటే చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇంత రిస్క్ అని.
బట్ తనకి నేను స్టోరీ చెప్పాక తనకు నచ్చి చేయగలవన్న కాన్ఫిడెన్స్ వచ్చాక ఇమీడియట్గా 2 ట్యూన్స్ ఇచ్చాడు. ఆ ట్యూన్స్ ఇచ్చిన కాన్ఫిడెన్సే ఈ సినిమా. పదములేవు పిల్ల అండ్ తెల్లవారునమ స్వామి. సో నేను ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మణిశర్మ గారు హీరో దొరికేశారు, మెయిన్ హీరో. ఇప్పుడు నాకు మెయిన్ క్యాస్టింగ్ కావాలి, వాళ్ళు ఎలా కన్విన్స్ చేయాలి, డబ్బులు కావాలి, డబ్బులు లేవు, ఫ్రెండ్స్ ఏదో కొంత ఇస్తున్నారు. అలా స్టార్ట్ చేద్దాం అనుకున్న తర్వాత మా యాక్టర్స్ దగ్గర తర్వాత ఫస్ట్ నాకు కుదిరింది శివ. బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్, నువ్వు ఈ మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళావు. అది రేపు సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ చెప్తారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ త్రిగుణ్ బ్రో అండ్ అజయ్. శివ ఒక హీరో ఉన్నాడు, ఇంకొక స్టోరీ నీది ఉంది అంటే సరే నేనే సోలో హీరో అని సరే ఫస్ట్ 3 స్టోరీలు నేనే చేస్తారా వాళ్ళని తీసే అన్నాడు. బట్ స్టోరీ చెప్పాక తనకు నచ్చేసి నో ఐఎమ్ రెడీ టు డూ విత్ ఎనీ పీపుల్, వాళ్ళు ఎవరో నాకు సంబంధం లేదు, వాళ్ళతో కలిసి నేను చేస్తాను. నా స్టేచర్ కాకపోయినా పర్లేదు, లేదా వాళ్ళ రేంజ్ ఎక్కువ ఉన్నా పర్లేదు, ఐ డోంట్ బాదర్ అబౌట్ అదర్ యాక్టర్స్, ఐఎమ్ రెడీ టు డూ ఇట్ అని చెప్పారు. అండ్ నెక్స్ట్ మేఘా. సో తనకి స్టోరీ చెప్పిన తర్వాత అసలు నా పక్కన ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఎలా ఉంది ఏంటి అని అడగకుండా, మీకు బడ్జెట్ ఉందా లేదా ఏమనకుండా, ఐ లైక్ ద స్టోరీ, ఐ వాంటెడ్ టు డూ ఇట్ అండ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఫర్ యూ అండ్ ద స్టోరీ. సో వెన్ ఆర్ ద డేట్స్ అని చెప్పేసి షీ ఇమీడియట్లీ గేవ్ ద డేట్స్. థ్యాంక్ యూ మేఘా. అండ్ షీ కుడెంట్ కమ్ హియర్ టుడే డ్యూ టు ద ప్రియర్ కమిట్మెంట్స్. సో మెగా వి మిస్ యూ హియర్ నౌ. అండ్ నెక్స్ట్ మధుబాల గారు. సో వీఆర్ లక్కీ టు గెట్ యూ మ్యామ్ ఇన్ టు అవర్ మూవీ. అండ్ ఎప్పుడో చిన్నప్పుడు మేము పుట్టినప్పుడు మీ ఫస్ట్ మూవీ చూసి ఉంటాము. అండ్ అలాంటి నా ఫస్ట్ మూవీ మీతో చేయడం ఐఎమ్ వెరీ లక్కీ. సో February 3rd రోజు సినిమా చూడండి అండ్ హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చుతుంది అండ్ ఎంకరేజ్ us. అండ్ ఐ వాంటెడ్ టు స్పెషల్లీ థ్యాంక్స్ మై సిస్టర్ శిరీష. సో తను చాలా లోన్లు తీసి జాబులు శాలరీ ఒక 3 years నుండి ప్రతి మంత్ శాలరీ నేనే తీసుకుంటుంటాను. అండ్ కృష్ణ టు అండ్ అవర్ ప్రొడ్యూసర్స్. అండ్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఆల్ మై టీమ్. వాళ్ళందరికీ శాలరీ లేవు, ఏది లేదు, 3 to 4 years నుండి నాకే స్ట్రక్ అయి ఉన్నారు. అండ్ చాలా టార్చర్ పెట్టా, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ద టార్చర్ విల్ బి వర్త్ ఎనఫ్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. అండ్ మేఘ్నా, షీ హెల్ప్ మీ అ లాట్. అవర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కమల్, కిరణ్, రూపా, డ్రెస్సులు బాగా కనబడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్ యూ డాడీ ఫర్ సపోర్టింగ్ మీ. Okay, right. February 3rd, watch the movie in theaters and encourage us. Thank you. Thank you so much, Srikanth, and wishing you all success and happy entry to Tollywood. Thank you. Lyric writers Purnachari garni, Alaraj garni Vedik మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము to speak a few words. ఇక్కడికి విచ్చేసిన సినీ పెద్దలకి, అలాగే ఇక్కడికి వచ్చి వెళ్ళిన మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ గువ్వల బాలరాజు గారికి, అలాగే మన ఎంతో మందికి ఫేవరెట్ యాక్ట్రెస్ మధుబాల గారు. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే త్రిగుణ్ గారికి, అజయ్ గారికి, నాకు ఈ అవకాశాన్ని కల్పించిన శ్రీకాంత్ సిద్ధం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. ఒక మణిశర్మ గారి సంగీతంలో రాయడం అనేది ఎవరికైనా కూడా డ్రీమ్స్ కమ్ ట్రూ ఉంటుంది. రాయడం ఎంత కష్టం ఉంటుందో రాసిన తర్వాత వచ్చే గుర్తింపు కూడా అంత గొప్పగా ఉంటుంది. ఒక 5 రోజులు మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకొని ఎలా రాయాలి ఏంటి మేమే రాసుకుంటూ చింపుకుంటూ వేసేసుకుంటూ మొత్తానికి తీసుకొని వెళ్ళాను. ఒకసారి వినగానే ఆయన చాలా బాగుంది అని చెప్పేసి ఎలాంటి వర్షన్స్ అడగకుండా ఆయన పాట ఒప్పుకున్నారు. చాలా చాలా సంతోషం వేసింది ఆ రోజు, చాలా నమ్మకం కూడా ఇచ్చింది. ఆ క్రమంలోనే వరుసగా ఒక 10 సినిమాల దాకా ఇప్పుడు రాయగలిగాను అంటే అలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు చాలా నాకు పైన ఉన్నాయని కోరుకుంటున్నాను. ఈ పాట పాడిన అనురాగ్ కులకర్ణికి అండ్ అంజనా సౌమ్య గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అయితే ఒక పోయట్రీ లైన్ ఉంటుంది ఇందులో, నా దరి చేరనే అరుదైన నేటి సీత
నా కల తీరనే బాగుందో ఏమో రాత, ఈ చెలి కోసమే ఏ యుద్ధమైన చేస్తా, నే చదివానులే పలుమారు కృష్ణ గీత, ఆ మబ్బులా ఆ తారలా కావాల చెప్పు జాబితా, క్షణాలలో ఇలా ఇలా నీ ముందు దించుతా. మంచి పోయిటరీ రాసే అవకాశాన్ని కల్పించిన శ్రీకాంత్ గారికి, మణి శర్మ గారికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు, రావడం ఒక కొత్త కళను తీసుకొచ్చారు మా వేదికకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గారు మీరు మంచి లిరిక్ రైటర్ మాత్రమే కాదు, అద్భుతమైనటువంటి సింగర్ కూడా. సూపర్ అండి, థ్యాంక్ యూ. యాంకర్ అవ్వకుండా ఉంటే చాలు. చాలా కాంపిటీషన్ అయిపోయిందమ్మా, టఫ్ కాంపిటీషన్. శిరీష గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ద ప్రొడ్యూసర్ శిరీష సిద్ధం గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఐ థింక్ ఇట్ ఈస్ అన్ ఇమోషనల్ మూమెంట్ ఫర్ శిరీష ఆల్సో. వాళ్ళ అన్నయ్య ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు పడ్డటువంటి కష్టం మొత్తానికి ఫలిస్తోంది కదా శిరీష? హ్యాపీ? హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ హియర్. నాకు ఇలాంటి స్టేజ్ పైన మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం, సో ఏం మాట్లాడాలో తెలీదు. థ్యాంక్ యూ సుమ గారు ఫర్ హోస్టింగ్. టెన్షన్గా ఉంది ఫస్ట్ థింగ్. యాక్చువల్గా చెప్పాలంటే నేను ప్రొడ్యూసర్ కాదు, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. మా అన్నయ్య చిన్నప్పుడు నాకు కింది బ్యాంక్లో డబ్బులు దొబ్బేసి సినిమా చూసేవాడు. నేను పైనుండి వేస్తుంటే కింద నుండి తీస్తూనే ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ కిడ్డీ బ్యాంక్తో మూవీ తీయలేం కదా, సో లోన్స్ తీసి మూవీ చేస్తున్నాడు. పెద్ద బ్యాంక్ కేసాడమ్మా. శాలరీ సరిపోదు, లోన్స్. ఆయన మా ఒక్కతే కాదు, ఇక్కడ ఉన్న చాలా మెంబర్స్ దగ్గర లోన్స్ తీసి మూవీ చేశారు. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ బిహైండ్ హిమ్ అండ్ సపోర్టింగ్ హిమ్. మీరు చూసే ఉంటారు టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్, చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ ఐ కెన్ ప్రామిస్ యూ దట్ మూవీ అంతకంటే చాలా బాగుంటుంది. అండ్ మూవీ అయిపోయాక బయటికి వచ్చేటప్పుడు మీరు ఒక ఎమోషనల్ ఫీల్తో బయటికి వస్తారని మాత్రం ప్రామిస్ చేస్తున్నాను. ఈ మూవీలో 90% ఆఫ్ ద టీమ్ యంగ్స్టర్సే. చాలా ఫ్రెష్ కంటెంట్తో వస్తున్నారు. మీరు మూవీ చూసినప్పుడు కూడా ఆ ఫ్రెష్నెస్ మీకు కనబడుతుంది. సో అందరూ థర్డ్ రోజు థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ శిరీష. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా పెద్ద సక్సెస్ రావాలని మేమందరం కోరుకుంటున్నాము. విల్ వాచ్ ద మూవీ ఆన్ February 3rd తప్పకుండా. ఓకే, సో శివకుమార్ రామచంద్రవరపు అది పూర్తి పేరు. సో ఈ పేరు ఇండస్ట్రీ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తొలి ప్రేమలో చూసాము, భీష్మలో చూసాము, అండ్ అలాగే హిట్ 2లో చూసాము, ఇంకా చాలా సినిమాల్లో చూసాము చిన్న చిన్న పర్ఫార్మెన్సెస్తో. ఇప్పుడు ప్రేమ దేశంతో ఈస్ గోయింగ్ టు మేక్ అ మార్క్. ఇన్వైటింగ్ శివ ఆన్ స్టేజ్ ప్లీజ్. శివ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివ. ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ, మా శైలేష్ గారికి, ప్రేమ గారు థ్యాంక్స్ అండి. కాన్స్టెంట్గా నాకు సపోర్ట్ చేస్తానన్నారు. సుమ గారు థ్యాంక్ యూ. మధుబాల గారు థ్యాంక్ యూ అండి. మీతో కాంబినేషన్ లేకపోయినా బట్ మీ ప్రెజెన్స్లో యాక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి స్క్రీన్. అండ్ అలాగే అండి February 3rd సినిమా రిలీజు. సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి. ఎస్పెషలీ మణి శర్మ గారు ఆర్ఆర్ కానీ, ఆయన బీజిఎం కానీ, ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో మాకు యాక్ట్ చేసే స్కోపు మా శ్రీకాంత్ క్రియేట్ చేశాడు. థ్యాంక్ యూ బ్రో. నిజంగా చాలా, నీకు తెలుసో తెలియకుండా చాలా పెద్ద సినిమా తీసావు. మమ్మల్ని పెద్దవాళ్ళని చేస్తున్నావు అంటే నువ్వు కూడా పెద్దోడు అవుతావులే. అండి అదే 4 years ఆఫ్ జర్నీ అండి ఇది మొత్తం. ఇందులో చాలామంది చాలా కష్టపడ్డారు. మా డైరెక్టర్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, నేనంటే మేమందరం ఇలాగ ఒక్కొక్క 4 ఏళ్ళు కాన్స్టెంట్గా ఇదే పని మీద ఉన్నామండి. ఇంక వేరే పని లేదు. అంటే ఓన్లీ ఈ సినిమానైనా కాదు, వేరే సినిమా చేసుకుంటూ నేను వీళ్ళు అడిగినప్పుడు ఇటు రావటం. అండ్ ఫైనల్గా ఫస్ట్ కాపీ రెడీ అయ్యి ఇక షోలు వేస్తున్నప్పుడు ఇలా కొంతమంది అప్రోచ్ అవుతున్నప్పుడు అదే అండి. చాలామందికి విచిత్రం ఏంటంటే టీజరు ట్రైలర్ చూసే ఓపికలు కూడా ఎవరికి లేకుండింది. మేము
మేము ఈ జర్నీలో. పాపం వాళ్ళ వెనకాల అలాగా కాన్స్టెంట్గా పడి బలవంతంగా టీజర్ చూపించి రిలీజ్ కోసం థియేటర్ల గురించి కష్టపడి 2-3 సార్లు థియేటర్లు రిలీజ్ డేట్ స్కిప్ అయ్యి ఫైనల్గా February 3rd ఆగిందండి. అదే సినిమా వీళ్ళు మా డైరెక్టర్ చూపించే ప్రాసెస్లో బయ్యర్లకు కానివ్వండి, పిఆర్ఓలకు కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, కొంతమంది ప్రొడ్యూసర్లకు కానివ్వండి, ఇలా చాలామందికి చూపించాడు. ఈ చూపించే ప్రాసెస్లో చాలా చోట్ల ఈ హ్యూమిలేషన్ ఫేస్ చేసామండి మేము. అరే కొత్త వాళ్ళని ఎవరు చూస్తారు, ఎందుకు వస్తారు థియేటర్కి వీళ్ళని, ఎందుకు, అరే ఇంత బడ్జెట్ ఎందుకు పెట్టావు వీళ్ళ మీద, విజువల్ చూశారు కదా ఫ్రీగా అయితే రాదుగా, ఇది ఫ్రీగా రాదుగా. సో దీనికి ఈ విజువల్ కావాలంటే డబ్బులు పెట్టాలంటే మా డైరెక్టర్ కష్టపడ్డాడు, పెట్టాడు, ఏదో చేసాడు. తీరా సినిమా చూసి కొత్త వాళ్ళ మీద ఎందుకు ఎంత పెట్టావు, అసలు వీళ్ళకి థియేటర్లకి జనాలు వస్తారా వీళ్ళని చూసి. సరే అందులో కొంతమంది అన్నారు, అరే ఆ సినిమాలో విలన్గా చేసి ఆ రౌడీ గాళ్ళని తీసుకొచ్చి పెడితే ఎవరు వస్తారు. ఓకే, నో ప్రాబ్లం. అదే అవుట్ దేర్ అలా మాట్లాడిన కొంతమందికి, భయ్యా నేను చేసిన సినిమా ప్రతిది హిట్. అది తొలి ప్రేమ దగ్గర నుంచి మజిలీ, సవారీ, నిన్న మొన్న వచ్చిన హిట్. అండ్ లీడ్గా ఇది ఫస్ట్ సినిమా. ఇది బ్లాక్ బస్టర్ అవ్వాలని భగవంతుడు నిజంగా కోరుకుంటున్నాను. అండ్ అదే వీళ్ళు ఎక్కడ తెలీదు, ఎవరికి కనపడలేదు అని చాలామంది అన్నారు. సుమ గారు ఏంటి ఎక్కడ తెలియదు కదా ఈ కుర్రోడిని ఎందుకు వస్తారు, ఆడియన్స్ ఎందుకు వస్తాడు. మొన్న మరి హిట్లో కనపడలేదు పాపం వాళ్ళకి, అంతకుముందు మజిలీలో కూడా కనపడలేదు, తొలి ప్రేమలో అయితే అసలే కనపడలేదు, సవారీలో కనపడలేదు, ఎక్కడ కనపడలేదు. సో కనపడలేదు కదా, ఇందులో చూడండి February 3rd. ఇక్కడ కూడా కనపడకపోతే March 31న ఒక సినిమా వస్తుంది, అందులో కనపడతాను. ఆహా ఒరిజినల్లో ఒక సినిమా వస్తుంది, బాలుగాని టాకీస్ అని, అందులో కనపడతాను. సరే ఈ రెండిట్లో కూడా కనపడలేదా, ఇంకొక కాన్సెప్ట్తో కనపడతాను. సో మీకు కనపడేంత వరకు కనపడటానికి ట్రై చేస్తూ ఉంటాను, కనపడుతూనే ఉంటాను. అదే ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, ఒకటి శ్రమ, ఒకటి పెయిన్, ఇదంతా కూడా డిస్కరేజ్ చేయొద్దు. వీలైతే ఎంకరేజ్ చేద్దాం, కుదిరితే సాయం చేద్దాం. అండి రామగారు అంతే అండి అమ్మసమ్మ గారు. అండి చాలా కష్టపడి, చాలా జెన్యూన్ ఎఫర్ట్ అండి ఇది. చాలామంది డబ్బులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, చాలామంది టైం ఇన్వాల్వ్ అయ్యింది, చాలామంది కెరీర్ డిసైడింగ్ పాయింట్ అండి ఇది. సో February 3rd మీరందరూ జెన్యూన్గా జస్ట్ 1-2.5 గంటలు మా గురించి కేటాయించండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి చాలు. February 3rd జస్ట్ మీ 2.5 గంటల టైం అడుగుతున్నాను అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. నెగిటివ్ క్యారెక్టర్లు వేసినప్పుడు ఎంకరేజ్ చేశారు, బాగా ఆదరించారు, మొన్న హిట్కి కూడా బాగా ఆదరించారు. అలాగే హీరోగా ఫస్ట్ సినిమా అండి, అంటే రిలీజ్ అవ్వబోతుంది. సో మీరు ఇంకొంచెం ఎఫర్ట్ తీసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే అందరం పెద్దవాళ్ళం అయిపోతాం. పెద్దవాళ్ళు అయిపోయి ఏదో చేయాలని కాదు, సినిమాల్లో పెద్దవాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ శివ. మంచి ఉండే చోటే చెడు కూడా ఉంటుంది, కాబట్టి మనం ఏం తీసుకుంటాం అనేది మన చేతుల్లోనే ఉంది. డెఫినెట్లీ యూ ఆర్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ February 3rd థియేటర్స్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు తప్పకుండా అది ఒప్పుకుంటారు. మరొకసారి అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము ఫర్ గ్రూప్ వీడియో పిక్చర్. శిరీష గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, శ్రీకాంత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, అజయ్, మాయా, అలాగే మధుబాల గారు వన్స్ అగైన్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, ఆర్ లిరిక్ రైటర్స్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రామ్ గారు, రఘు గారు, కమలేడి, కమల్ షూటింగ్లో టార్చర్ పెట్టిన కిరణ్ ప్లీజ్. రఘు కళ్యాణ్ రెడ్డి గారు, కిరణ్, రామ్ గారు, తెలుగుదేశం టీమ్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మళ్ళీ నీకు దీపా, మేఘనా, బై ది వే, దీపా, do you want to రూపా, speak మేఘనా. something, మేఘనా? No, okay. So this is the మేఘనా. శైలేష్ గారు, నేను, మమ్మల్ని అందరినీ ఫాలో చేసినటువంటి మేఘనా. So thank you so much everybody. Meghna please, yeah.
ప్లీజ్ ప్లీజ్ మాట్లాడండి. February 3rd, please go watch Premadesam. That's all I'll say. దట్స్ ఆల్. అండ్ February 3rd తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి. ఎవ్రీబడి చాలా చక్కగా బుద్ధిగా కూర్చొని ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.